హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సోషల్ ఇష్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ అక్రిడిటేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. రీసెంట్గానే అంటే అక్రిడిటేషన్ సిస్టమ్ ఏమైతే ఉందో ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దాని రిఫార్మ్స్ కోసం ఒక కమిటీని అనేది అపాయింట్ చేశారు. ఆ కమిటీయే రాధాకృష్ణన్ కమిటీ అనమాట. ఈ రాధాకృష్ణన్ కమిటీ అనేది హెడ్ చేసింది ఇస్రో చీఫ్ డాక్టర్ కె రాధాకృష్ణన్. ఈ కమిటీ అనేది సెటప్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022లో. అండ్ అలాగే ఈ కమిటీ ఏం ఇంక్లూడ్ చేసిందంటే అసెస్మెంట్ ఇంకా అక్రిడిటేషన్ ప్రాసెస్ని స్ట్రెంథనింగ్ చేయడం అండ్ అలాగే ఒక రోడ్ మ్యాప్ అనేది ప్రిపేర్ చేసింది అనమాట నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ కోసం. అండ్ అలాగే ఒక రిఫార్మ్స్ అనేది ప్రపోజ్ చేసింది మెయిన్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విజన్ అనేది దృష్టిలో పెట్టుకుని. ఈ కమిటీ ఇంకా ఏం సజెస్ట్ చేసిందంటే ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మనకి ఈ ప్రపోజ్డ్ అక్రిడిటేషన్ ఏమైతే ఉందో అది 2023 కల్లా ట్రాన్సిషన్ జరగాలని చెప్పి ప్రపోజ్ చేసింది. అండ్ అలాగే ఒకవేళ ఈవెన్ నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనేది తర్వాతనే సెటప్ చేసుకోవచ్చు, కానీ 2023 డిసెంబర్ కల్లా ఏమైతే ప్రపోజ్డ్ అక్రిడిటేషన్ ఉందో దాన్ని రిజైన్ చేయాలని చెప్పి సజెస్ట్ అయితే చేస్తుంది అనమాట. నాక్ అనేది మనకి 4 వెర్టికల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మనకి వన్ ఆఫ్ ది వెర్టికల్స్ అనమాట. సో మనకి నార్మల్గా మెయిన్ ఇంపార్టెంట్ అక్రిడిటేషన్స్ ఉన్నాయి ఇండియన్ సిస్టంలో, అదే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నాక్. సో ఇది 1994లో సెటప్ చేసింది. మీకు ఐడియానే ఉంటుంది, అంటే చాలా కాలేజెస్ ఎప్పుడు నాక్ ర్యాంకింగ్ అని ఎప్పుడు ఇన్స్పెక్షన్స్కి వస్తూ ఉంటారు. సో ఏంటంటే ఒక్కసారి అక్రిడిటేషన్ ఇస్తే అది 5 years వరకు వ్యాలిడ్గా ఉంటుందన్నమాట. సో మెయిన్గా నాక్ వచ్చేసి ఇది ఒక వాలంటరీ ఇన్స్టిట్యూషన్, అంటే ఒక కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి దాని ప్రకారం ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది నవంబర్ 2015లో లాంచ్ చేశారు బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. 2019 నుంచి ఇది అంటే మ్యాండేటరీ అయిపోయిందనమాట ఆల్ గవర్నమెంట్ రన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ NIRFలో పార్టిసిపేషన్ చేయాలని. నెక్స్ట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇది 1945లో అయితే సెటప్ చేశారు. ఇది ఒక అడ్వైజరీ బాడీ అండ్ లేటర్ దీనికి 1987లో మనకి స్టాట్యుటరీ స్టేటస్ కూడా ఇచ్చారన్నమాట యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా. అండ్ ఏంటంటే ఇది అప్రూవల్ అనేది గ్రాంట్ చేస్తుంది ఒక న్యూ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలన్నా ఆర్ ఒకవేళ న్యూ కోర్సెస్ ఇంట్రొడక్షన్ చేయాలన్నా సో ఈ అప్రూవల్స్ అనేది ఇదే గ్రాంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్. ఇది ఇనిషియల్గా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ చేసింది 1994లో అండ్ ఇన్ 2013లో. ఇది కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆఫ్ IAS అనమాట. ఈ నేషనల్ బోర్డ్ అక్రిడిటేషన్ ఏంటంటే మెయిన్గా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది అక్రిడిట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ అక్రిడిటేషన్ వల్ల మనకి సిగ్నిఫికెన్స్ ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ చూస్ చేసుకోవడంలో ఇన్స్టిట్యూషన్స్ అంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ప్రోగ్రామ్స్ అనేది చూస్ చేసుకోవడంలో మనకి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎంప్లాయర్ మామూలుగా ఇది ప్రోగ్రామ్ని డిటర్మైన్ చేయడం అలాగే క్రెడిబిలిటీ అండ్ నాలెడ్జ్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్ని డిటర్మైన్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్ అంటే స్టూడెంట్ రిటెన్షన్ కానీ లేకపోతే బెటర్ ప్లానింగ్ ఫర్ ద రిసోర్సెస్ అలొకేషన్ కానీ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ అవన్నీ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫండింగ్ ఏజెన్సీ అండ్ అలాగే దే కుడ్ గెట్ ఆబ్జెక్టివ్ డేటా టు యాక్సెస్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండింగ్, అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఫండింగ్ ఎలిజిబిలిటీ కాదా అని చెప్పి ఇలా ఫండింగ్ ఏజెన్సీ కూడా ఆబ్జెక్టివ్గా యూస్ అవుతుంది అన్నమాట, డేటా అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ కంట్రీ. మెయిన్గా ఇది ఆపర్చునిటీస్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో మనం ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండియా అక్రిడిటేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ది అక్రిడిటేషన్ అనేది ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే UGC కమిషన్ అనేది ఉంది మనకి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది అంటే రికగ్నిషన్ టు ద హైయర్ ఎడ్యుకేషన్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ UGC యాక్ట్ 1956 అని అకార్డ్ చేస్తుంది. అండ్ అలాగే మల్టిపుల్ ఏజెన్సీ ఉన్నాయి మనకి యూనియన్ గవర్నమెంట్లోనే. సో దానివల్ల ఏంటంటే ఇది పీరియాడిక్ అప్రూవల్స్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ ఇంకా ర్యాంకింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్స్ అనేది మ్యాండేట్ అయ్యిందనమాట. అండ్ ఛాలెంజెస్ ఏంటంటే మెయిన్గా ఇది ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్, అంటే రెగ్యులేషన్ ఇంకా అక్రిడిటేషన్ ఆఫ్ ఇండియాలో మనకి మెయిన్గా సెంట్రలైజ్డ్ చూసుకుంటుంది అనమాట. అండ్ అలాగే ఫెడరల్ స్టేట్స్కి అనేది ఒక పూర్ అవుట్ రీచ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ లో పార్టిసిపేషన్. మనకి చూసుకుంటే ఇది వాలంటరీ అనమాట, అంటే ఈ ప్రాసెస్ అనేది వాలంటరీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో అదొక కన్సర్న్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే 1113 యూనివర్సిటీస్ అయితే మనకి ఇండియాలో ఉన్నాయి, కానీ 418 యూనివర్సిటీస్ మాత్రమే ఈ నాక్ అగ్రిటేట్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ ఇది ఈ అంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది అక్రిడేషన్ చేయడానికి, ఈ పార్టిసిపేషన్ ఎన్హాన్స్ చేయడానికి యూజీసీ కొత్త స్కీమ్ని లాంచ్ చేసింది పరామర్శ్. సో దీనివల్ల ఏంటంటే ఈ స్కీమ్లో మనకి బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. అండ్ అలాగే లీస్ట్ 5 ఇన్స్టిట్యూట్స్ ఏమైతే ఉన్నాయో ఈ వాళ్ళకి ఒక మెంటర్ అనేది కూడా సర్వ్ చేస్తారనమాట. నెక్స్ట్ డూప్లికేట్ అండ్ ఓవర్లాపింగ్. ప్రస్తుతం మనం చూసుకుంటే మల్టిపుల్ ఏజెన్సీస్ ఉన్నాయి విత్ ఇన్ యూనియన్ గవర్నమెంట్లోనే, అండ్ కొన్ని సమ్ స్టేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సమ్ స్టేట్స్లో కూడా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్లో కూడా. సో ఏమైనా మ్యాండేట్ అయింది పీరియాడిక్ అప్రూవల్స్, అసెస్మెంట్, అక్రిడేషన్, ఇంకా ర్యాంకింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది. అండ్ అలాగే ఇది ఒక ఛాలెంజింగ్ ప్రొసీజర్ ఏంటంటే మెయిన్గా ఇది ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ సార్ట్ బై అక్రిడేషన్ ఏజెన్సీస్ అనమాట. అండ్ అలాగే ఒక ప్రాసెస్ ఆఫ్ కలెక్షన్ అనేది ఛాలెంజింగ్ అయింది ఇన్ఫర్మేషన్ సార్ట్ ఏమైతే ఉందో అక్రిడేషన్ ఏజెన్సీస్కి. నెక్స్ట్ మాన్యువల్ ఇంకా హైబ్రిడ్ సిస్టమ్. మనకి ఈ హయ్యర్ డిగ్రీ ఆఫ్ సబ్జెక్టివిటీ అనేది మనకి ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ అసెస్మెంట్ ఇంకా డిఫరెంట్ ఏజెన్సీస్కి ఒక ఇన్కన్సిస్టెన్సీ అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ అలెజ్డ్ కరప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇది ఒకవేళ మాల్ ప్రాక్టీసెస్ జరిగే అవకాశం ఉంది. ఏమైతే నార్క్ అక్రిడేషన్ సిస్టమ్ ఉంటుందో అది మామూలుగా వాళ్ళ ఇన్స్టిట్యూట్ని హైలైట్ చేయడానికి బ్రైబ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో కీ రికమెండేషన్స్ చూసుకుంటే మెయిన్గా ఇది కాంపోజిట్ అసెస్మెంట్ సిస్టమ్. సో ఇంక్లూడ్ ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇంకా ఎవ్రీ ప్రోగ్రామ్ ఒక న్యూలీ ప్రపోజ్డ్ అసెస్మెంట్ ఇంకా అక్రిడేషన్ సిస్టమ్ అనేది ప్రపోజ్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ బైనరీ అక్రిడేషన్ సిస్టమ్ అనేది ప్రపోజ్ చేశారనమాట. ఈ కమిటీ అనేది ఒక 8 పాయింట్ గ్రేడింగ్ సిస్టమ్ ఆఫ్ నాక్ అంటే 8 పాయింట్ గ్రేడింగ్ సిస్టమ్ ఏమైతే ఉందో నాక్ దాని నుంచి బైనరీ అక్రిడేషన్ సిస్టమ్ అనేది ప్రపోజ్ చేసింది. నెక్స్ట్ టెక్నాలజీ డ్రివెన్ సిస్టమ్. మెయిన్గా ట్రాన్స్పరెన్సీ ఇంకా క్రెడిబిలిటీని ఎన్షూర్ చేయడానికి ప్రపోజ్ చేశారు. 1 నేషన్ 1 డేటా ప్లాట్ఫామ్ అనేది అప్గ్రేడ్ చేయాలని చెప్పారనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది కంట్రోల్ ఇంకా సెక్యూరిటీ ఫీచర్స్ ఇన్జస్టిస్ ఆఫ్ హార్మనైజ్డ్ డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. సో అదర్ ప్రపోజల్ చూస్తే చాయిస్ బేస్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది స్టూడెంట్స్కి లేకపోతే ఫండింగ్ ఏజెన్సీకి ఇండస్ట్రీస్కి ఎనాబుల్ చేయాలని చెప్పారు. అండ్ అలాగే రోబస్ట్ అవుట్రీచ్ మెకానిజం అనేది ఇనిషియేట్ చేయాలని చెప్పారు. అండ్ అలాగే ఇది వన్ సైజ్ ఫిట్స్ మోడల్ కంటే ఒక categorize the higher education systems based on their orientation or vision and heritage or legacy అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అలాగే అక్రిడేషన్ ప్రాసెస్ని కూడా సింపుల్ చేయాలి ఎస్పెషల్లీ ఫస్ట్ సైకిల్లో. అండ్ అలాగే ఇప్పుడు మనకి 5 years అనేది ఈ అక్రిడేషన్ ఉంటుంది కదా, సో దాన్ని తక్కువ చేసి 3 yearsకి చేయాలని చెప్తున్నారు. పీరియాడిసిటీ ఆఫ్ ఫ్రీ అక్రిడేషన్ అనేది 3 yearsకి చేయాలని సజెషన్ అయితే చేశారనమాట. అక్రిడేషన్ ఆఫ్ స్కూల్స్ చూసుకుంటే మనకి గవర్నమెంట్ నుంచి ఏమైతే రెగ్యులర్ స్కూల్ ఎవాల్యుయేషన్కి అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అయితే ఏం లేదనమాట. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2012 ఏంటంటే ఒక ఎఫెక్టివ్ క్వాలిటీ సెల్ఫ్ రెగ్యులేషన్ ఆర్ అక్రిడేషన్ సిస్టమ్ ఫర్ ఆల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎఫెక్టివ్గా విజువలైజ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే దీంట్లో మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఒక సపరేట్ స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఇంకా అక్రిడేషన్ ఫ్రేమ్వర్క్ అనేది రికమెండ్ చేసింది. నెక్స్ట్ అలాగే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంకా ట్రైనింగ్ అనేది ఒక అక్రిడేషన్ ప్రోగ్రామ్ అనేది కాల్డ్ అక్రిడేషన్ స్టాండర్డ్ ఫర్ క్వాలిటీ స్కూల్ గవర్నెన్స్ అనేది ఆఫర్ చేసింది అనమాట. అండ్ ఎన్ఏబిటి ఒక కాన్స్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మామూలుగా ఈ స్టాండర్డ్ అనేది ఒక 3 బేసిక్ సెక్షన్స్తో ఉంటుందన్నమాట. స్కూల్ గవర్నెన్స్, ఎడ్యుకేషనల్ అండ్ సపోర్ట్ ప్రాసెస్, ఇంకా పర్ఫార్మెన్స్ మెజర్మెంట్, ఇంకా ఇంప్రూవ్మెంట్. ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఇది ఇంపార్టెంట్ అయితే కాదు. సో మనకి ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ మనకి సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇది మనకి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు రియలైజ్ అయిందనమాట. అంటే ఈ పాష్ యాక్ట్ ఏమైతే ఉందో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013 అనేది సీరియస్ అంటే ఇంప్లిమెంటేషన్లో సీరియస్ ల్యాప్సెస్ ఉన్నాయి ఆర్ అన్సర్టనిటీ ఉందని సుప్రీంకోర్టు రియలైజ్ అయిందని చెప్తున్నారు. అండ్ అలాగే ఇదేంటంటే సో ఈ రియలైజేషన్ ఎప్పుడైందంటే మనకి న్యూస్ పేపర్ సర్వేలో మెయిన్గా 30 నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మన కంట్రీలో ఉంటే దాంట్లో 16 మాత్రమే ఒక ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ కంప్లైంట్స్ కమిటీ అనేది మ్యాండేట్ చేసింది అనమాట అండర్ 2013 యాక్ట్లో. అండ్ అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆల్సో నోటీస్ చేసింది మెయిన్గా ఈ ఎర్రింగ్ స్పోర్ట్స్ బాడీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అలాంగ్ విత్ మినిస్ట్రీ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. సో వీళ్ళు కూడా ఒక నోటీసెస్ చేశారన్నమాట ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో. అండ్ మనకి సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో మనకి టైప్స్ చూసుకుంటే మెయిన్గా ఇది క్విడ్ ప్రో క్యూ, ఇది ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఏంటంటే మెయిన్గా సెక్షువల్ ఫేవర్స్కి ఆర్ మేకింగ్ సెక్షువల్ అడ్వాన్సెస్ అంటే దానికోసం అంటే వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ వర్క్ కోసం ఇది ఎక్స్చేంజ్ అంటే
అంటే ఆ వర్క్ అవ్వాలంటే ఇది సెక్షువల్ ఫేవర్స్ అనేది అడుగుతారనమాట. అండ్ అలాగే మనకి హాస్టల్ వర్క్ ఎన్విరాన్మెంట్ దీంట్లో ఏంటంటే ఒక అంటే ఫిజికల్ కానీ వర్బల్ కానీ నాన్ వర్బల్ ఆర్ విజువల్ అంటే అన్వెల్కమ్ కండక్ట్స్ అండ్ బిహేవియర్ అనేది ఉంటుంది, కన్విక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారనమాట. ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఇట్లాంటి క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇది అన్కంఫర్టబుల్గా ఉంటుంది వర్కర్కి అక్కడ ఉండాలంటే. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ చూసుకుంటే మనకి సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్లో 2 మెయిన్ టైప్స్గా క్లాసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ చూసుకుంటే ఇండివిజువల్స్ అంటే ఒక సైకలాజికల్ సఫరింగ్ అనేది ఉంటుంది అండ్ బిహేవియరల్ చేంజ్ ఉంటుంది, అంటే ఐసోలేషన్లోకి వెళ్తారు. అండ్ అలాగే స్ట్రెస్ రిలేటెడ్ ఫిజికల్ ఇంకా మెంటల్ ఇల్నెస్, అలాగే ప్రొఫెషనల్ లాసెస్ లైక్ ఫర్ గోయింగ్ కెరీర్ ఆపర్చునిటీస్, సో కెరీర్ ఆపర్చునిటీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే ప్రొఫెషనల్ లాస్ ఉండొచ్చు, సో అట్లాంటివి అనమాట. అండ్ అలాగే ఎంప్లాయర్స్ చూసుకుంటే ఒక ప్రొడక్టివిటీ అనేది ఉండదు, ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్ ఉండదు, అండ్ కంపెనీ ఇమేజ్ కూడా పూర్గా ఉంటుందన్నమాట. సొసైటీ చూసుకుంటే ఉమెన్ అండర్మైన్ యాక్సెస్ టు హై స్టేటస్ అండ్ అలాగే లీగల్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఎక్స్పెన్సెస్, ఇంకా లాంగ్ టర్మ్ రీహాబిలిటేషన్ కాస్ట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ అయితే ఇంక్లూడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అలాగే టు మేక్ వర్క్ ప్లేస్ సేఫర్ ఫర్ ఉమెన్ బై ప్రివెంటింగ్, ప్రొహిబిటింగ్ అండ్ redressing acts of sexual harassment against them in workplace. Sexual harassment of women at workplace prevention, prohibition and redressal act or POSH 2013 was enacted. So ఎట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా అంటే వర్క్ ప్లేసెస్ని సేఫర్గా చేయడం కోసం ఉమెన్కి అంటే ప్రొహిబిటేషన్, రిడ్రెసింగ్ యాక్ట్, సెక్షువల్ హరాస్మెంట్ దగ్గర నుంచి ఈ యాక్ట్ అనేది 2013లో అయితే ఎనాక్ట్ చేశారనమాట. ఈ యాక్ట్ మెయిన్గా ఏంటంటే బ్రాడన్ అండ్ గేవ్ లెజిస్లేటివ్ బ్యాకింగ్ విచ్ నోన్ యాజ్ విశాఖ గైడ్ లైన్స్ లేడ్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ద జడ్జ్మెంట్ పాస్ ఇన్ 1997. సో జడ్జ్మెంట్ పాస్ చేశారు 1997లో. దాన్ని బేస్ చేసుకుని విశాఖ గైడ్ లైన్స్ అనేవి ఇచ్చారనమాట సుప్రీంకోర్టు. సో విశాఖ గైడ్ లైన్స్ ఏంటంటే ఒక సెక్షువల్ హరాస్మెంట్ డిఫైన్ చేస్తుంది అండ్ అలాగే ఒక 3 కీ ఆబ్లిగేషన్స్ ఆన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇంపోజ్ చేస్తుందన్నమాట, లైక్ ప్రొహిబిషన్, ప్రివెన్షన్, రిడ్రెసల్. అండ్ అలాగే ఒక అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్కి మ్యాండేట్ చేసింది ఒక కంప్లైంట్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ మనకి కీ ప్రొవిజన్స్ చూసుకుందాం పాష్ యాక్ట్లో. ఇది సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ డెఫినేషన్ అయితే ఇచ్చిందనమాట. సెక్షువల్ హరాస్మెంట్ ఇంక్లూడ్స్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్వెల్కమ్ యాక్ట్స్ ఆర్ బిహేవియర్ వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ బై ఇంప్లికేషన్, నేమ్లీ లైక్ ఫిజికల్ కాంటాక్ట్ ఆర్ అటెండెన్స్ కానీ, లేకపోతే డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్ కానీ, సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ అండ్ అలాగే పోనోగ్రఫీ చూపించడం కానీ, లేకపోతే ఎనీ అదర్ అన్వెల్కమ్ ఫిజికల్, వర్బల్ అండ్ నాన్ వెర్బల్ కండక్ట్ ఆఫ్ సెక్షువల్ నేచర్. సో ఇవన్నీ అయితే డెఫినేషన్ ఆఫ్ ది సెక్షువల్ హరాస్మెంట్లోకి వస్తే అండర్ పాష్ యాక్ట్లో. అండ్ అలాగే డెఫినేషన్ ఆఫ్ వర్క్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఎనీ ప్లేస్ విజిటెడ్ బై ద ఎంప్లాయీ అరైజింగ్ అవుట్ ఆఫ్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయర్ ఫర్ అండర్టేకింగ్ సచ్ ఎ జర్నీ. వర్క్ ప్లేస్ బోత్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో వర్క్ ప్లేస్ ఏంటంటే బోత్ ఆర్గనైజ్డ్ ఇంకా అన్ఆర్గనైజ్డ్ వర్క్ ప్లేస్ డెఫినేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే అగ్రీవ్డ్ ఉమెన్ అంటే ఎవరైతే కవర్ అవుతారంటే దీంట్లో ఆల్ ఉమెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఫర్ దేర్ ఏజ్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్, పబ్లిక్, ప్రైవేట్, అంటే ప్రతి ఒక్క ఉమెన్ అయితే కవర్ అయ్యి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ ఏజ్ ఎంతైనా సరే, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎలా ఉన్నా సరే, ఆర్గనైజ్డ్ ఉన్నా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉన్న పబ్లిక్ కంపెనీ కానీ ప్రైవేట్ కంపెనీ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క ఉమెన్కి అయితే అప్లికబుల్ అవుతుంది అనమాట ఈ యాక్ట్లో. నెక్స్ట్ అలాగే క్లయింట్స్, కస్టమర్స్, డొమెస్టిక్ వర్కర్స్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. నెక్స్ట్ గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం చూసుకుంటే మనకి ఒక కంప్లైంట్స్ కమిటీ అయితే ఉంది, ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీ. ఇది ఎవ్రీ పబ్లిక్ ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఎవరైతే 10 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళకి మ్యాండేటరీ అనమాట. అండ్ అలాగే ఐసీసీకి ఒక మినిమం 4 మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి మినిమం. అండ్ అలాగే దాంట్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఏమో ఉమెనే ఉండాలన్నమాట. అండ్ అలాగే మనకు ఐసీసీ అనేది ఒక సివిల్ కోర్ట్కి పవర్ ఉన్నట్టే ఐసీసీ కూడా పవర్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టు కాన్సిడర్ లోకల్ కమిటీ టు రిసీవ్ కంప్లైంట్స్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ విత్ లెస్ దాన్ 10 వర్కర్స్ ఆర్ ఇఫ్ కంప్లైంట్స్ ఇట్ అగైనెస్ట్ ద ఎంప్లాయర్ ఇట్ సెల్ఫ్. ఒకవేళ 10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి ఐసీసీ ఉంటుంది, కానీ ఒకవేళ 10 మెంబర్స్ కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది అంటే లోకల్ కమిటీకి ఒక రిసీవ్ అనేది అదే కంప్లైంట్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ ఒకవేళ అంటే ఎంప్లాయర్ ఇట్ సెల్ఫ్ ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే ఇంకా
సో కంప్లైంట్ అయితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి అయితే ఇవ్వచ్చు. ప్రొసీజర్ ఆఫ్ ఫైలింగ్ కమిటీ చూసుకుంటే ఫైలింగ్ కంప్లైంట్ చూసుకుంటే మెయిన్గా ఒక విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ కానీ లేకపోతే హర్ లీగల్ హెయిర్ కానీ కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు ఐసీసీలో. అండ్ అలాగే కంప్లైంట్ అనేది ఒక వితిన్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్సిడెంట్, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 3 monthsలోనే ఆ కంప్లైంట్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే ఐసీసీ హవెవర్ లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేసిందని అంటున్నారు. నెక్స్ట్ అలాగే కన్సిలియేషన్ చూసుకుంటే ఐసీసీ మే బిఫోర్ ఎంక్వైర్ ఆర్ ఎట్ రిక్వెస్ట్ ఆఫ్ ది అగ్రీడ్ ఉమెన్ take steps to settle the matter between her and the respondent through conciliation. So conciliation through conciliation అంటే కన్సిలియేషన్ ద్వారా ఏంటంటే ఉమెన్ని అంటే ఎంక్వైరీ చేశారు. సో దానివల్ల ఏంటంటే ఒక మ్యాటర్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట, అంటే బిట్వీన్ హర్ ఇంకా రెస్పాండెంట్ త్రూ కన్సిలియేషన్. అండ్ అలాగే no monetary settlement shall be made as the basis of conciliation. Next, inquiry. ICC may either forward the victim's complaint to the police or it can start inquiry that has to be completed within 90 days. అంటే ఐసీసీ అనేది విక్టిమ్స్ కంప్లైంట్ పోలీస్ కన్నా అప్పు చెప్పొచ్చు, లేకపోతే వితిన్ 90 daysలో ఐసీసీ ఎంక్వైరీ అనేది చేయొచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐసీసీ ఒక రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి ఎంప్లాయర్కి వితిన్ 10 daysలో. యాక్షన్ అగైనెస్ట్ పర్పట్రేటర్ చూసుకుంటే ఇది సెక్షువల్ హెరాస్మెంట్ ఒకవేళ ప్రూవ్ అయితే ఐసీసీ ఎంప్లాయర్ని అంటే ఎంప్లాయర్కి ఎవరైతే కంపెనీ ఎంప్లాయర్ ఉంటారో సో ఆయనకి వాళ్ళకి రికమెండ్ చేస్తారు ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి అగైనెస్ట్ ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్ చేశారో. నెక్స్ట్ అపీల్. ఇఫ్ ఎయిదర్ ద అగ్రీడ్ ఉమెన్ ఆర్ ది రెసిడెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దే కెన్ అపీల్ ఇన్ ద కోర్ట్ వితిన్ 90 days. ఒకవేళ ఏ పార్టీ ఎవరైనా సరే 2 parties అగ్రీ అవ్వకపోతే ఐసీసీ డెసిషన్తో దాని వాళ్ళు కోర్టుకి అయితే అప్రూవ్ అవ్వచ్చు అనమాట. ఫాల్స్ కంప్లైంట్. ఒకవేళ ఐసీసీ మే రికమెండ్ టు ద ఎంప్లాయర్ దట్ యాక్షన్ అగైనెస్ట్ ద ఉమెన్ ఆర్ ది పర్సన్ హూ మేడ్ ద కంప్లైంట్ ఇన్ అకార్డింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ ది సర్వీస్ రూల్. సో ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే ఐసీసీ ఎంప్లాయర్కి రికమెండ్ చేస్తుంది ఒక యాక్షన్ అనేది తీసుకురావాలి ఎవరైతే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారో. నెక్స్ట్ ప్రైవసీని ఎన్ష్యూర్ చేయడం అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ ఉమెన్ ఇంకా రెస్పాండెంట్ విట్నెస్, సో వాళ్ళ ఐడెంటిటీని ఇంకా ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎంక్వైరీని ఇంకా రికమెండేషన్ అండ్ యాక్షన్ టేకిన అవన్నీ పబ్లిక్లో చెప్పకూడదు అనమాట, అంటే డిస్క్లోజ్ అయితే చేయకూడదు. సో ఇదంతా మామూలుగా ఈ గ్రీవెన్స్ రిడ్యూసల్ మెకానిజం అనమాట. నెక్స్ట్ మనకి ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయి సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ ప్లేస్లో ప్రివెంట్ చేయడంలో మెయిన్గా ఒక సబ్జెక్టివిటీ ఆఫ్ ఏ టీమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఒక సింగిల్ డెఫినేషన్ అయితే లేదనమాట, అంటే సెక్షువల్ బిహేవియర్ని ప్రొహిబిట్ చేయడంలో. నెక్స్ట్ అలాగే ఇది సెక్షువల్ హెరాస్మెంట్ ఒక రేంజ్ ఆఫ్ బిహేవియర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఈవెన్ ద విక్టిమ్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ దే, అంటే ఈవెన్ ఏమైతే విక్టిమ్ ఎక్స్పీరియన్స్ అయిందో అది ఎక్స్ప్లెయిన్ చేయడంలో డిఫికల్ట్ అవుతుందన్నమాట. సో అంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది బిహేవియర్ రేంజ్ అనేది చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అలాగే డిస్మిసివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫెన్ ల్యాక్ కాంప్రహెన్సివ్ అండ్ వెల్ కమ్యూనికేటెడ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్ ద అడ్రస్ సెక్షువల్ హెరాస్మెంట్. అంటే ఈ కాంప్రహెన్సివ్ ఇంకా వెల్ కమ్యూనికేటెడ్ పాలసీస్ కూడా ఇంకా ఈ మెయిన్గా సెక్షువల్ హెరాస్మెంట్ని అడ్రస్ చేయడంలో ల్యాక్గా ఉన్నారనమాట. అండ్ అలాగే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫార్మల్ స్ట్రక్చర్ ఉమెన్ ఆఫెన్ హోల్డ్ బ్యాక్ ఫ్రమ్ షేరింగ్ ఇన్సిడెంట్స్ అబౌట్ సెక్షువల్ హెరాస్మెంట్. రిపోర్టింగ్ బ్యారియర్స్ ఆఫెన్ విక్టమ్ మెయిన్గా ఏంటంటే విక్టిమ్ ఎవరైతే ఉంటారో అది హెసిటేట్ చేస్తారన్నమాట, అంటే జాబ్ లాస్ అవుతుందేమో, కానీ సోషల్ స్టిగ్మా అవుతుందేమో, లేకపోతే ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమవుతుందనో, లేకపోతే ఇట్లాంటి అన్నీ మైండ్లో పెట్టుకుని సో ఈవెన్ ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్న వాళ్ళు కంప్లైంట్ని రిపోర్ట్ చేయడం కూడా హెసిటేట్ చేస్తారనమాట. అండ్ అలాగే క్రాస్ కల్చర్ ఇంకా గ్లోబల్ కాంటెక్స్ట్ ఛాలెంజెస్ అయితే చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ ఇన్ డైవర్స్ కల్చరల్ కాంటెక్స్ట్ ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ అడ్రస్సింగ్ differing attitudes, beliefs, legal framework surrounding sexual harassment. సో ఆర్గనైజేషన్స్ డిఫరెన్స్ కల్చర్ కాంటెక్స్లో మెయిన్గా ఏంటంటే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ని ఫ్రేమ్వర్క్ ఏమైతే లీగల్ ఫ్రేమ్వర్క్ని బిలీఫ్స్ డిఫరింగ్ యాటిట్యూడ్స్ని అడ్రస్ చేయడంలో అంటే ఛాలెంజింగ్గా ఫేస్ చేస్తారనమాట. నెక్స్ట్ షార్ట్ కమింగ్ ఇన్ పోష్ యాక్ట్ చూసుకుంటే మెయిన్గా ఇది లా అనేది మెయిన్గా ఉమెన్నే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే కొన్ని అంటే కానీ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ప్రతి ఒక్క జెండర్కి విక్టిమ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల మెయిన్గా కానీ ఈ పోష్ యాక్ట్ అనేది ఓన్లీ ఉమెన్స్కే వర్తిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ లా అనేది మెయిన్గా సెక్షువల్ హెరాస్మెంట్
పర్పెట్రేటెడ్ బై ద సేమ్ సెక్స్, అంటే ఇప్పుడు ఈవెన్ హోమోసెక్షువల్ కానీ లెస్బియన్స్ గేస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, సో ఈవెన్ అది కూడా మెన్షన్ చేసలేదు ఈ లాలో పాష్ యాక్ట్లో. అండ్ అలాగే ఈ యాక్షన్ అగైనెస్ట్ ద ప్రిపరేటర్ ఈస్ టేకెన్ బై ద ఎంప్లాయర్ బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సర్వీస్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ. దీస్ మే వేరీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. అంటే ఇప్పుడు యాక్షన్స్ ఏమైతే ఉన్నాయో అంటే విక్టిమ్ అంటే ఈ పర్పెట్రేటర్ అంటే ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ చేసింది ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళకి అంటే శిక్ష అనేది ఎంప్లాయర్ ఈ సర్వీస్ రూల్స్ ఆఫ్ కంపెనీ బేస్ చేసుకుని ఎంప్లాయర్ ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే కంపెనీ టు కంపెనీ ఈ సర్వీస్ రూల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వే హ్యాడ్ చూసుకుంటే ఒక ఐసీసీని ఎస్టాబ్లిష్ చేయారు. అంటే ఆర్గనైజేషన్లో అంటే రిగార్డింగ్ అంటే సైజ్ ఎక్కువ ఉన్న సెక్టర్ అంటే సైజ్ తక్కువ ఉన్నా సరే సెక్టర్ అంటే అవన్నీ రిగార్డ్లెస్గా ఐసీసీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఈ లాలో మ్యాండేట్ చేయాలి. అండ్ అలాగే ఒక ఎఫెక్టివ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఒక జీరో టాలరెన్స్ పాలసీ అనేది అడాప్ట్ చేసుకోవాలి విత్ ఇన్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది ఎంప్లాయీస్ టు షో కంపెనీస్ ఫర్మ్నెస్ అగైనెస్ట్ సచ్ సెక్షువల్ హెరాస్మెంట్. అండ్ అలాగే ఇది సెక్షువల్ హెరాస్మెంట్ని అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ఎన్హాన్సింగ్ ఉండాలన్నమాట. అండ్ అంటే ఇప్పుడు అంటే స్టాఫ్కి ఇంకా మేనేజ్మెంట్కి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వాలి. సో దానివల్ల ఏంటంటే ఒక స్పెసిఫిక్ బిహేవియర్ని అర్థం చేసుకుంటాంలో అంటే సెక్షువల్ హెరాస్మెంట్ అమౌంట్లో అర్థం చేసుకుంటూ ఎన్హాన్స్ అవుతాం అనమాట. నెక్స్ట్ అలాగే రిపోర్టింగ్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. అండ్ అలాగే సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో దానివల్ల విక్టిమ్స్ కూడా అంటే భయం లేకుండా ఇంకా భయం లేకుండా ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేస్తారనమాట విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో. దానికోసం ఒక సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్షూర్ చేయాలి. సో విక్టిమ్స్ అనేది ముందుకు వస్తారు. సో ముందుకు వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకుంటారనమాట. సో ఇది వే హెడ్. సో అండ్ అలాగే నెక్స్ట్ ఈ పోష్ యాక్ట్లో కూడా అమెండ్మెంట్ అనేది తీసుకురావాలి. జెండర్ న్యూట్రల్ లా అనేది తీసుకురావాలి. మెయిన్గా ఇది సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ప్రివెంట్ చేయడానికి అంటే ఈక్వాలిటీ, సేఫ్టీ, జస్టిస్ అనేది ప్రయారిటైజ్ చేసి నాన్ నార్మేటివ్ జెండర్ ఐడెంటిటీస్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. అండ్ అలాగే మనకి ఈవెన్ సమ్ కేసెస్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ ఈవెన్ సేమ్ సెక్స్ ఇన్వాల్వ్ అయితే అవి కూడా అడ్రస్ చేయాలి. అండ్ అలాగే యాక్షన్ అగైనెస్ట్ ద ప్రిడేటర్ షుడ్ బి డిఫైన్ ఆబ్జెక్టివ్. అంటే ఇప్పుడు ఎవరైతే సెక్షువల్ హెరాస్మెంట్ చేశారో పర్పెట్రేటర్ ఎవరైతే ఉంటారో తనకి తనకి ఒక పనిష్మెంట్ కూడా ఒక డిఫైన్ చేయాలన్నమాట ఈ పోష్ యాక్ట్లోనే. సో ఇవి వే హెడ్. ఇది మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్. న్యూస్ ఇన్ షార్ట్లో చూసుకుంటే ఫస్ట్ టాపిక్ పోషన్ బి పదాయి బి. పోషన్ బి పదాయి బి అనే స్కీమ్ని అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో లాంచ్ చేశారనమాట. ఈ స్కీమ్ మెయిన్గా అంటే ఎవరైతే ఫస్ట్ 6 years ఆఫ్ చిల్డ్రన్ ఉంటారో అంగన్వాడీస్లో వాళ్ళ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఫోకస్ చేస్తారనమాట. అండ్ ఈ స్కీమ్ హైలైట్స్ చూసుకుంటే అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ అనేది ఎన్విసైజ్ చేస్తారు త్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అండ్ అలాగే అంటే ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో మెన్షన్ చేసిన ఎవ్రీ డొమైన్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ని టార్గెట్ చేస్తారన్నమాట ఈ స్కీమ్ ద్వారా. అంటే ఫిజికల్ కానీ మోటార్ డెవలప్మెంట్ కానీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవన్నీ ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా చిల్డ్రన్ డెవలప్మెంట్ అనేది ఎవ్రీ డొమైన్లో టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే ఒక హాలిస్టిక్ ఇంకా క్వాలిటీ ఎర్లీ స్టిమ్యులేషన్ ఇంకా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ చిల్డ్రన్కి ఫోకస్ చేస్తారనమాట. నెక్స్ట్ ఈ స్కీమ్లో మెయిన్గా ఒక హాలిస్టిక్ ఇంకా క్వాలిటీ అనేది ప్రమోట్ చేస్తారనమాట. ఎర్లీ స్టిమ్యులేషన్ ఇంకా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫోకస్ చేస్తారు. ఈసీసీఈ మెయిన్గా ఏం రిఫర్ చేస్తుందంటే అంటే కేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ ఇంకా న్యూట్రిషన్ అనేది ఇంక్లూడ్ చేసి యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అని ప్రతి ఒక్క యంగ్ చిల్డ్రన్లో లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా మెయిన్గా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఒక ప్రొటెక్టివ్ ఇంకా స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్లే బేస్డ్ కానీ ఇంకా డెవలప్మెంటల్లీ అప్రోప్రియేట్ యాక్టివిటీస్ చిల్డ్రన్స్ ఫిజికల్ మోటార్ కాగ్నిటివ్ ఇంకా సోషియో ఎకనామికల్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం అవన్నీ మెయిన్ ఫోకస్ చేస్తారు. అండ్ అలాగే ఈఈసిఈ అనేది ఒక క్రూషియల్ కాంపోనెంట్ మెయిన్గా ఈ మిషన్ సక్షంలో కూడా మిషన్ సక్షం అంగన్వాడీ ఇంకా పోషన్ 2.0 మిషన్ 2.0 అండ్ అలాగే
అండర్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ 2020. సో వీటన్నిటిలో ఒక క్రూషియల్ కాంపోనెంట్ అనేది ఈసీసీఏ అనేది ప్లే చేస్తుంది అనమాట. అంగన్వాడీ సెంటర్స్ ఇండియాలో చూసుకుంటే మెయిన్గా ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. 1.39 మిలియన్ ఆపరేషన్స్ అంగన్వాడీ సెంటర్స్ అనేది ఉన్నాయన్నమాట అక్రాస్ కంట్రీలో. మెయిన్గా సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఒక ఎర్లీ కేర్ ఇంకా ఎడ్యుకేషన్ అనేది 80 మిలియన్ చిల్డ్రన్కి అండర్ 6 years ఏజ్ ఉన్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ చైల్డ్ మాల్న్యూట్రిషన్. సో లీవ్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ మాల్న్యూట్రిషన్ సంబంధించిన జాయింట్ చైల్డ్ మాల్న్యూట్రిషన్ ఎస్టిమేట్స్ అయితే రిలీజ్ చేశారు 2023లో. సో ఇది రిలీజ్ చేసింది జాయింట్లీ పబ్లిష్డ్ బై యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ బ్యాంక్. సో మెయిన్గా ఇన్సఫిషియంట్ ప్రోగ్రెస్ టు రీచ్ 2025 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గ్లోబల్ న్యూట్రిషన్ని రివీల్ చేశారనమాట. సో నెక్స్ట్ మనకి టార్గెట్స్ ఏమైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనకి గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్ అండ్ 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ SDG 2.1 టార్గెట్స్ దాన్ని బేస్ చేసుకుని సో ఇన్సఫిషియంట్ ప్రోగ్రెస్ ఒకవేళ మనం రీచ్ అవ్వాలంటే ఈ టార్గెట్స్ అని చెప్పి రివీల్ చేశారు ఈ రిపోర్ట్లో. నెక్స్ట్ కీ ఫైండింగ్స్ చూసుకుంటే మనకి వరల్డ్ వైడ్ 22.3% చైల్డ్ స్టంటింగ్తో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. స్టంటింగ్ అంటే ఏంటంటే మనకి ఏజ్తో బేస్ చేసుకుంటే వాళ్ళు చాలా పొట్టిగా ఉన్నారన్నమాట, షార్ట్గా ఉన్నారు. నెక్స్ట్ అలాగే ఇది ఇండియాలో చూసుకుంటే ఇండియా స్టంటింగ్ రేట్ చూసుకుంటే 31.7% 2022లో. నెక్స్ట్ అలాగే మనకి 45 మిలియన్ చిల్డ్రన్ అనేవి వేస్టింగ్ ద్వారా అండర్ 5 ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. సో వేస్టింగ్ ఏంటంటే హైట్ని బేస్ చేసుకుని వాళ్ళు చాలా సన్నగా ఉన్నారనమాట. అండ్ మనకి అది మన ఇండియా రేటింగ్ చూసుకుంటే 18.7% ఈ పీపుల్ అంటే అండర్ 5 పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు వేస్టింగ్ ద్వారా, అంటే పూర్ న్యూట్రియంట్ ఇంటేక్ వల్ల అండ్ రికరెంట్ ఇల్నెస్ వల్ల అయితే కాజ్ అవుతున్నారనమాట. అండ్ అలాగే 37 మిలియన్ చిల్డ్రన్ అంటే 5.6% అండర్ 5 పీపుల్ ఓవర్ వెయిట్తో ఎఫెక్ట్ అవుతున్నారు గ్లోబల్గా చూసుకుంటే. అంటే హైట్ని బేస్ చేసుకుని వాళ్ళు చాలా హెవీగా ఉన్నారనమాట. సో ఇండియా రేటింగ్ చూసుకుంటే 2.8% అనమాట 2022లో ఓవర్ వెయిట్తో ఎఫెక్ట్ అవుతున్న పిల్లలు. నెక్స్ట్ అలాగే మాల్ న్యూట్రిషన్ మెయిన్గా ఏంటంటే ఇది ఏం రిఫర్ చేస్తుందంటే ఇప్పుడు న్యూట్రియన్స్ ఇంటేక్ ఏమైతే ఉంటుందో అది ఎక్సెస్ కానీ డెఫిషియన్సీస్ కానీ రిఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఇండియా ఏమేమి ఇనిషియేటివ్ చేసుకుంది ట్యాకిల్ చేయడానికి ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్, ఇంకా నేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్స్, పోషణ్ అభియాన్ అంటే నేషనల్ న్యూట్రిషన్ స్కీమ్ ఇట్లాంటివన్నీ తీసుకొచ్చిందనమాట. సో ఇది ట్యాకిల్ చేయడానికి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. మెయిన్గా యూనిసెఫ్ ఏమంటుందంటే మనకి ఇప్పుడు ఏమైతే ప్రోగ్రెస్ ఉందో ఈ చైల్డ్ మ్యారేజ్ ఎండ్ చేయడంలో దానికి ఇప్పుడు మనకి స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. సో యూనిసెఫ్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇది మల్టిపుల్ క్రైసిస్ ఏమైతే ఉన్నాయో అంటే కాన్ఫ్లిక్ట్స్, క్లైమేట్ షాక్స్, ఇంకా అలాగే COVID-19 ఫాలోఅవుట్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏమైతే డిక్లైన్ కనిపించిందో చైల్డ్ మ్యారేజ్లో అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అనాలిసిస్లో చెప్తున్నారు అనమాట. అంటే లాస్ట్ డికేడ్లో మనకి ఏమైతే డిక్రీజ్ చూసామో చైల్డ్ మ్యారేజెస్లో అది రివర్స్ అయ్యే థ్రెటన్ ఉందని చెప్పి అనాలిసిస్లో చెప్పారు. నెక్స్ట్ కీ హైలైట్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు మనం 650 మిలియన్ గర్ల్స్ అండ్ ఉమెన్ ప్రస్తుతం అలైవ్లో ఉన్నారు. అంటే వాళ్ళు చైల్డ్హుడ్లో మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నారన్నమాట. దాన్ని బేస్ చేసుకుని అంటే 12 మిలియన్ గర్ల్స్ పర్ ఇయర్ వాళ్ళు మ్యారేజ్ అవుతుందన్నమాట. అంటే గర్ల్స్కి అంటే ఎర్లీ మ్యారేజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ అలాగే గ్లోబల్ చైల్డ్ మ్యారేజ్ చూసుకుంటే మనకి స్లైట్లీ 19% అనేది డిక్రీజ్ కనిపించింది. కానీ మనం SDGs టార్గెట్ ఏమైతే పెట్టుకున్నామో అంటే 2030 కల్లా చైల్డ్ మ్యారేజ్ ఎండ్ చేయాలనేసి, సో దాని టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఈ ప్రోగ్రెస్ అనేది మనకి సరిపోతుంది అనమాట, ఇన్సఫిషియంట్ అనమాట. అండ్ ఇండియా రికార్డ్ చూసుకుంటే మనకి సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అనేది రీసెంట్ డెకేడ్స్లో చూసాం. కానీ ఏంటంటే ఇంకా మనం ఈ వరల్డ్ వైడ్లో ఈ చైల్డ్ బ్రైడ్స్లో వరల్డ్ వైడ్లో మనకు 1/3 ప్లేస్లో అయితే ఉన్నాం అనమాట. సో రీజన్స్ ఫర్ చైల్డ్ మ్యారేజ్ చూసుకుంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ నార్మ్స్, పవర్టీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ కన్సర్న్స్ అబౌట్ గర్ల్ చిల్డ్రన్, కంట్రోల్ ఓవర్ సెక్షువాలిటీ ఎక్సెట్రా. సో ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నామంటే మామూలుగా ఫస్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 మెయిన్గా ఏంటంటే ఒక లీగల్ ఏజ్ని అంటే మ్యారేజ్ కోసం లీగల్ ఏజ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఇంకా అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సిమిలర్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అంటే ఫ్యాక్టర్స్ని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది, అంటే ఏమైతే చైల్డ్ మ్యారేజ్కి లింక్ ఉందో. అండ్ నెక్స్ట్ అలాగే ఒక పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ కూడా అపాయింట్ చేశారు. మెయిన్గా ఇది రైజింగ్ ఏజ్ అనేది 21 చేయడం వల్ల, అంటే ఉమెన్ ఏజ్ 21 చేయాలని, అంటే రైజింగ్ అంటే మ్యారేజ్కి దానికి సంబంధించిన ప్రోస్ కాన్స్ అనేవి చెప్పడానికి.
నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ చూసుకుంటే అంటే ఇప్పుడు అంటే రిస్క్ ఆఫ్ చైల్డ్ అండ్ మెటర్నల్ హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళు ఐసోలేట్ గర్ల్స్ అయితే అవుతారన్నమాట. అంటే వాళ్ళు ఫ్యామిలీకి ఇంకా ఫ్రెండ్స్ కానీ దూరం అవుతారు. నెక్స్ట్ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ ఇంకా సెక్షువల్ అబ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా కోల్పోతారనమాట. అండ్ దీనివల్ల రిస్క్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. Next topic, internal displacement. Internal Displacement Monitoring Center released its 2023 global report on international displacement. So మనకి ఈ ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనేది 2023 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ గ్రిడ్ సంబంధించింది రిలీజ్ చేసింది 2023లో. మెయిన్గా ఏంటంటే ఇది వరల్డ్స్ లీడింగ్ సోర్స్ ఆఫ్ డేటా అండ్ అనాలిసిస్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్. సో 2023 ఎడిషన్ ఏంటంటే మెయిన్గా స్పెషల్ ఫోకస్ ఏం చేస్తుందంటే ఈ కాంప్లెక్స్ రిలేషన్స్ బిట్వీన్ డిజాస్టర్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ వైలెన్స్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఐడి. సో ఐడిఎంసి అంటే ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అనేది 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ నార్వే రెఫ్యూజీ కౌన్సిల్. సో ఐడి ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ ఏంటంటే ఏం రిఫర్ చేస్తుందంటే మెయిన్గా ఇది ఫోర్స్డ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అంటే నెంబర్ని రిఫర్ చేస్తుంది విత్ ఇన్ బార్డర్స్ ఆఫ్ దర్ కంట్రీలో. ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఆర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్స్ ఫోర్స్ టు లీవ్ దేర్ ప్లేసెస్ ఆఫ్ హ్యాబిటెడ్ రెసిడెన్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయడానికి వాళ్ళ ప్లేస్ని వదిలేసి వేరే ప్లేస్కి అయితే షిఫ్ట్ అవుతారన్నమాట. అదొక ఇంటర్నల్ డిస్ప్లేస్ అంటే విత్ ఇన్ కంట్రీలోనే, అంటే బార్డర్ దాటి కాదు, బార్డర్లోనే. కీ ఫైండింగ్స్ చూసుకుంటే ఇది హైయెస్ట్ ఎవర్ విత్ 71 million IDPs across 110 countries and territories at the end of 2022. 20% రైజ్ అనేది ప్రతి ఇయర్కి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే 25% కంట్రీస్ యాక్సెస్డ్ విత్ ఫుడ్ సెక్యూరిటీ క్రైసిస్ హ్యావ్ IDPs. సో అంటే మెయిన్గా ఏంటంటే 25% కంట్రీస్ లాస్ట్ టాపిక్, సక్షమ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ చేసిందన్నమాట సక్షమ్. దీని ఫుల్ ఫామే స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ మేనేజ్మెంట్. అండ్ ఇది డెవలప్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, న్యూఢిల్లీ. సో సక్షమ్ ఏంటంటే ఒక డెడికేటెడ్ ఇంకా యూనిఫైడ్ ప్లాట్ఫామ్. మెయిన్గా ఒక ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఆల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్ ద కంట్రీలో. అండ్ అలాగే ఇంక్లూజివ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని ఎన్ష్యూర్ చేస్తుంది ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ ఆల్ ది వే అప్ టు టెరిటరీ కేర్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.